వెల్కమ్ టు యువర్ రాకర్స్. ఎలా ఉన్నారు అందరూ ఫ్రెండ్స్? మీరు ఛానల్లో వంటకు సంబంధించిన మూవీలు ఎక్కువగా ఇష్టపడుతున్నారని మేము గమనించాము. అందుకే అదే తరహాలో మీకోసం మరో మూవీ తీసుకురావాలని వెతుకుతూ ఉన్నాం. అప్పుడే మాకు ఒక అద్భుతమైన మూవీ దొరికింది. అయితే ఈ మూవీకి షావెల్ అండ్ సాకర్, కుంగ్ ఫు హజల్, CJ7 వంటి అద్భుతమైన మూవీల దర్శకుడు మరియు నటుడు అయిన స్టీఫెన్ షా దర్శకత్వం వహించాడు. ఇక ఈ రోజు మీకు చూపించబోయే మూవీ ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. అయితే ఈ మూవీని మీ ముందుకు తీసుకురావడానికి కారణం ఇందులో కనిపించే రంగురంగుల రుచికరమైన వంటకాలు. ఫ్రెండ్స్, వాటిని చూస్తే మీ నోట్లో తప్పకుండా నీళ్లు వస్తాయి. అంతేకాదు ఆకలి కూడా పెరుగుతుందని అనడంలో సందేహమే లేదు. కాబట్టి ముందే మీ పక్కన తినడానికి ఏదైనా ఉంచుకోండి. ఇక ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. ద గాడ్ ఆఫ్ కుకరీ. ఈ మూవీ 1996 లో విడుదలైంది. అవును ఫ్రెండ్స్, ఇది కొంచెం పాత మూవీయే. కొంచెం కాదు, చాలా పాతది. కానీ దీని కథ మాత్రం అదిరిపోయేలా ఉంటుంది. అయితే ఈ మూవీ ఒక స్ట్రీట్ ఫుడ్ అమ్మే ప్రాంతాన్ని చూపించడంతో స్టార్ట్ అవుతుంది. అక్కడ ఒక మహిళ నూడిల్స్ బండి పెట్టుకుని నూడిల్స్ అమ్ముతూ ఉంటుంది. ఇక రద్దీగా ఉన్న ఆ ప్రదేశంలో ఒంటరిగా దుకాణం నడపడం తనకి చాలా కష్టమవుతుంది. ఇక ఈ మహిళ పేరు షెరిల్. తను ఎప్పుడూ కొంచెం కోపంగా కనిపిస్తూ ముఖాన్ని వంకరగా పెట్టుకుని నూడిల్స్ అమ్ముతూ ఉంటుంది. ఇదిలా ఉండగా అక్కడ మన హీరో స్టీఫెన్ వచ్చి నూడిల్స్ ఆర్డర్ చేస్తాడు. అయితే షెరిల్ అతని వైపు పట్టించుకోనట్టుగా చూస్తూ నూడిల్స్ ఉన్న ప్లేట్ ని నేరుగా అతని వైపుకి విసిరేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కస్టమర్లతో తను ప్రవర్తించే తీరు ఇది. అయితే దాంతో స్టీఫెన్ కి కొంచెం కోపం వస్తుంది. కానీ ఆకలి ఎక్కువగా ఉండడంతో స్టీఫెన్ ఆమెను ఏమీ అనకుండా మౌనంగా తినడం మొదలు పెడతాడు. ఇక స్టీఫెన్ నూడిల్స్ తిన్న వెంటనే కోపం సహించలేక, అరే ఇవే నూడిల్స్, ఉప్పు కారం రుచి ఏమీ లేదు, పైగా సరిగ్గా ఉడకలేదు కూడా. అంతేకాకుండా ఈ నూడిల్స్ ఎంత మురికిగా ఉన్నాయో చూడు, నువ్వు నీ కస్టమర్ కి ఇలాంటి నూడిల్స్ అమ్ముతున్నావా అని షెరిల్ ని అడుగుతాడు. కానీ షెరిల్ మాత్రం ఏమీ పట్టించుకోనట్టు నటిస్తూ మొహం వంకరగా తిప్పుకొని తన పనిలో నిమగ్నమై ఉంటుంది. ఆ తర్వాత ఆమె స్టీఫెన్ కి ఒక టాయిలెట్ పేపర్ రోల్ ఇచ్చి, అంత మురికిగా ఉంటే దీంతో శుభ్రం చేసుకో అని ఉంటుంది. ఇక అది విని స్టీఫెన్ కి ఇంకా కోపం వస్తుంది. అయితే స్టీఫెన్ తన కోపాన్ని అదుపు చేసుకోలేక, నువ్వు అసలు ఎవరితో మాట్లాడుతున్నావు నీకు తెలుసా? బహుశా నువ్వు నన్ను గుర్తుపట్టలేదేమో. నేను ప్రపంచ ప్రసిద్ధి చెందిన షెఫ్ ని, అంటే ద గాడ్ ఆఫ్ కుకరీని. ప్రస్తుతం ఈ ప్రపంచం నుంచి దూరంగా జీవిస్తున్నాను అని షెరిల్ తో అంటాడు. ఆ తర్వాత అతను కూడా కళ్ళజోడు తీసి మొహాన్ని కొంచెం దగ్గరికి తీసుకొచ్చి షెరిల్ కి చూపిస్తాడు. ఇక షెరిల్ అతను చూసి ఆశ్చర్యంలో అలాగే ఉండిపోతుంది. అదే సమయంలో మనకి స్టీఫెన్ యొక్క ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో అతను నిజంగానే ఒక గాడ్ ఆఫ్ కుకరీ అని, అంటే ప్రపంచంలోనే గొప్ప వంటగాడని చూపిస్తారు. ఇక అతను ఒక ప్రత్యక్ష ప్రసారం అవుతున్న వంటకాల పోటీకి న్యాయ నిర్ణేతగా వెళ్లి ఉంటాడు. అయితే అక్కడ ఒక పోటీదారుడు ఫ్రైడ్ రైస్ వండి అతనికి వడ్డిస్తాడు. ఫ్రెండ్స్, వేడివేడిగా ఉన్న ఆ వంటకాన్ని మనకి కొంచెం దగ్గరగా చూపిస్తారు. ఇక ఆ వంటకాన్ని రుచి చూసిన వెంటనే స్టీఫెన్ దాన్ని వండిన విధానాన్ని వివరించడం మొదలుపెట్టి, నువ్వు ఈ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి రొయ్యలను లోపల నుండి ఖాళీ చేసి 2 ముక్కలు చేసి అందులో బియ్యం పెట్టి ఉడికించావు. ఆ తర్వాత ఆలన్ అనే రసం కలిపి వేయించావు కదా అని అంటాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంతో ఇతను ఒక్క చెంచా రుచి చూసి దీన్ని ఎలా వండారో ఎలా చెప్పగలిగాడు అని అనుకుంటారు. ఫ్రెండ్స్, ఇంకోవైపు మీడియా వాళ్ళు ఒక చిన్న అంశాన్ని పెద్ద చేసి స్టీఫెన్ చాలా గొప్పవాడని ఆర్టికల్స్ రాస్తారు. అయితే ఆ వంటకం వండిన వాడు చాలా మంచి షెఫ్ అయినా కూడా స్టీఫెన్ అతనికి నీ వంటకం ఏం బాలేదు అని చెప్పి 0 మార్కులు ఇస్తాడు. దాంతో ఆ షెఫ్ బాధపడుతూ, అరే ఎవరైనా వంట పోటీలో 0 మార్కులు ఇస్తారా? కనీసం 1 మార్కైనా ఇచ్చి ఉంటే బాగుండేది అని అనుకుంటాడు. ఆ తర్వాత ఇంకొక పోటీదారుడు అతను వండిన వంటకం తీసుకొస్తాడు. దాని పేరే మల్టీ ఫిష్. అయితే అతను దాన్ని వండడానికి 2 కష్టపడతాడు. అతను ముందుగా ఒక చేపను కట్ చేసి దాంట్లో ఉన్న మాంసం తీసి దాన్ని ఖాళీ చేస్తాడు. ఆ తర్వాత ఆ ఖాళీ చేపలో వేరే చేప మాంసం కలిపి మసాలాలు వేసి దాన్ని వేయిస్తాడు. అలా చేయడంలో ఇందులో 2 చేపల రుచి కలిసి వస్తుంది. అందుకే దానికి అతను మల్టీ ఫిష్ అని పేరు పెట్టాడు. ఆ తర్వాత స్టీఫెన్ దాన్ని కూడా రుచి చూసి, ఈ వంటకం తినగానే నాకు వాంతి వచ్చుతున్నట్టుంది, ఇది చాలా చెత్తగా ఉంది అని చెప్పి వెంటనే ఆ వంటకానికి కూడా 0 మార్కులు ఇస్తాడు. అయితే స్టీఫెన్ ఇదే విధంగా ప్రవర్తిస్తూ దాదాపు అందరికి 0 వేస్తూ ఉంటాడు. చివరికి మరో షెఫ్ బాతుతో తయారు చేసిన ఒక ప్రత్యేక వంటకాన్ని తీసుకొస్తాడు. ఇక స్టీఫెన్ దాన్ని తాకి చూసి, ఇదేంటి ఇంత చల్లగా ఉంది, నువ్వు దీన్ని వండావా లేదా నేరుగా ఫ్రిడ్జ్ లో నుంచి తీసుకొచ్చావా అని చెప్పి అతనికి కూడా 0 మార్కులు ఇస్తాడు. అయితే ఇప్పటి వరకు మిగతా పోటీదారులందరూ స్టీఫెన్ తీర్పును ఒప్పుకొని మౌనంగా ఉన్నారు. కానీ ఈ షెఫ్ మాత్రం మౌనంగా ఉండకుండా కోపంతో అరుస్తూ, నాకు ఒక విషయం చెప్పు, నువ్వు వంటకం రుచి చూడకుండానే 0 మార్కులు ఎలా వేస్తున్నావు అని అంటాడు. ఆ తర్వాత అతను ఆ బాతు మాంసం తీసి దాని లోపల చికెన్ తో చేసిన ఒక కొత్త వంటకం చూపిస్తాడు. అది మాత్రం వేడిగానే ఉంటుంది. అయితే అతను స్టీఫెన్ తో, నువ్వు దీన్ని రుచి చేసి చూడాల్సిందే, ఆ తర్వాత నాకు మార్కులు ఇవ్వు అని అంటాడు. దానికి స్టీఫెన్, రుచి చేసి చూసే ప్రశ్నే లేదు, ఎందుకంటే నీ మొహం అంత చండాలంగా ఉంటే ఇక వంటకం ఎలా ఉంటుందో నేను దాని వైపు చూడడానికి కూడా ఇష్టపడను. ఈ 0 నీ వంటకానికి కాదు, నీ ముఖానికి. నిజం చెప్పాలంటే నాకు నీలాంటి అసహ్యమైన వాళ్ళంటేనే ఇష్టం లేదు. ఇక వంటకాన్ని రుచి చూసి చూడటమా, అసలు జరిగే పనే కాదు. ఒక పని చేయి, వెళ్లి ప్లాస్టిక్ సర్జరీ
డెలివరీ చేయించుకోపో అని ఆ షెఫ్ తో అంటాడు. అయితే స్టీఫెన్ మాటలు విని ఆ షెఫ్ తన మొహాన్ని చేతులతో కప్పి ఏడుస్తూ ఏంటసలు ఈ పోటీ అని అంటాడు. ఫ్రెండ్స్, అతనికి చాలా అవమానంగా ఉంటుంది. ఇక మీడియా వాళ్ళు కూడా అతన్ని చుట్టుముట్టి ఫోటోలు తీస్తారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఇలాంటి దృశ్యాలు దొరికితే టీవీలో ప్రసారం చేసి తమ ఛానల్ రేటింగ్లను పెంచుకోవాలని ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. అంతలో ఆ షో యొక్క యాంకర్ ఏ వంటకం బాగోకపోతే మరి నువ్వే ఒక మంచి వంటకం చేసి చూపించు అని సవాల్ చేస్తాడు. దానికి స్టీఫెన్ అది సంగతి, ఇప్పుడే నా కళ చూపిస్తాను అని చెప్పి చక్కెర సిరప్ ని చిక్కగా చేయడం మొదలుపెట్టి ఒక తీపి వంటకం తయారు చేస్తాడు. దానికి అతను రెయిన్బో విత్ ఫ్లాట్స్ అని పేరు పెడతాడు. ఇక అందరూ దాన్ని రుచి చూసి వావ్ ఇది చాలా అద్భుతంగా ఉంది అని అతన్ని పొగుడతారు. అయితే మీడియా వాళ్ళు కూడా ఆ వార్తను బాగా ప్రసారం చేస్తారు. ఫ్రెండ్స్, అదంతా సరే గాని మీకు ఏ వంటకం అంటే బాగా ఇష్టమో నాకు కమెంట్స్ లో చెప్పండి. అంతేకాకుండా విదేశీ వంటకాలు చెప్పండి, మన తెలుగు వంటకాలే చెప్పండి. అయినా ఒకవేళ చెప్తే కొంచెం వివరించి చెప్పండి మరి. ఇక నెక్స్ట్ సీన్ లో స్టీఫెన్ ఆ షో యొక్క యాంకర్ మీద అరుస్తున్నాడని చూపిస్తారు. అయితే స్టీఫెన్ అతనిపై నువ్వు నేను ఇచ్చిన స్క్రిప్ట్ ని అనుసరించకుండా నీ సొంత డైలాగులు ఎందుకు చెప్పావు అని అరుస్తాడు. అప్పుడు యాంకర్ సార్ దానికి నన్ను క్షమించండి, నేను ఆ డైలాగ్ చెప్తే మీరు ఇంప్రెస్ అయ్యి నాకు ఎక్కువ డబ్బులు ఇస్తారేమోనని అనుకున్నాను అని స్టీఫెన్ తో అంటాడు. ఆ తర్వాత అతను ఆ షో యొక్క పోటీదారులను కలుస్తాడు. ఇక స్టీఫెన్ వాళ్ళకి కూడా డబ్బులు ఇస్తాడు. ఫ్రెండ్స్, దాంతో ఆ వంటకాల పోటీ అసలైన పోటీ కాదని అదంతా స్టీఫెన్ తన ప్రచారం కోసం చేశాడని తెలుస్తుంది. నిజం చెప్పాలంటే స్టీఫెన్ కి వండడం గురించి ఏమీ తెలియదు. అయినా కూడా అతను అలాంటి మోసం చేసే షోలు చూపించి మీడియాలో ప్రసిద్ధి పొందుతూ ఉంటాడు. అయితే అలా చేసే అతను ద గాడ్ ఆఫ్ కుకరీ అయ్యాడు. దాంతో మార్కెట్ లో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలని వాళ్ళ ఉత్పత్తులను లాంచ్ చేయించడానికి స్టీఫెన్ సహాయం తీసుకుంటూ ఉంటాయి. ఫ్రెండ్స్, నిజ జీవితంలో కూడా అక్కడక్కడ అలాంటి మోసాలు జరుగుతూ ఉంటాయి కదా. అయితే స్టీఫెన్ అలానే చాలా బ్రాండ్లను లాంచ్ చేసి ధనవంతుడు అయ్యాడు. ఇక ఆ మోసం చేసే వ్యాపారంలో అతనికి ఒక పార్ట్నర్ కూడా ఉంటాడు. ప్రస్తుతానికి అతను నూడిల్స్ కంపెనీ నుంచి ఒక ఆఫర్ తీసుకొచ్చాడు. అయితే స్టీఫెన్ ద గాడ్ ఆఫ్ కుకరీ కావడంతో అతను నూడిల్స్ ను ప్రచారం చేస్తే ప్రజలు ఆ నూడిల్స్ ను కొనడానికి ఆసక్తి చూపిస్తారని, దీంతో వాళ్ళకి మంచి లాభం వస్తుందని ఆ కంపెనీ వాళ్ళు అనుకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ సీన్ లో టాంగ్ అనే వ్యక్తిని చూపిస్తారు. అతడు స్టీఫెన్ కి అసిస్టెంట్ గా పనిచేయడానికి వచ్చి ఉంటాడు. ఇక టాంగ్ స్టీఫెన్ తో సార్ నేను ఒక మంచి షెఫ్ అవ్వాలని అనుకుంటున్నాను, మీరే నాకు ఆదర్శం. నేను క్యాటరింగ్ మరియు వంటకాలకు సంబంధించిన అన్ని కోర్సులు పూర్తి చేశాను, నాకు మంచి అనుభవం కూడా ఉంది. మీరు ఏం చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు ఈ భవనంపై నుంచి దూకమంటే అది కూడా నేను చేస్తాను. దయచేసి నన్ను మీ అసిస్టెంట్ గా మార్చుకోండి అని అంటాడు. అప్పుడు స్టీఫెన్ అదేం అవసరం లేదు, కానీ నువ్వు నీ ప్యాంట్ తీసి లిఫ్ట్ దగ్గరికి వెళ్లి కూర్చో అని అంటాడు. ఇక టాంగ్ క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ప్యాంట్ విప్పి లిఫ్ట్ దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. అయితే అదంతా చూసిన స్టీఫెన్ ఆశ్చర్యంతో వావ్ నిజమైన శిష్యుడంటే తినే అని అనుకుంటాడు. ఇక అతను టాంగ్ తో సరే ఇప్పుడు ప్యాంట్ వేసుకో, రేపటి నుంచి నువ్వే నా అసిస్టెంట్, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందిగా అని అంటాడు. దాంతో టాంగ్ ఆనందానికి హద్దులుండవు. ఆ తర్వాత స్టీఫెన్ ఒప్పందం చేసుకున్న నూడిల్స్ కంపెనీ వాళ్ళు తమ కొత్త నూడిల్స్ ని లాంచ్ చేసే కార్యక్రమం కోసం అతన్ని ఆహ్వానిస్తారు. ఇక స్టీఫెన్ అక్కడికి వెళ్లి నూడిల్ ప్యాకెట్ల గురించి ప్రచారం చేస్తూ వావ్ ఈ నూడిల్స్ చాలా రుచికరంగా ఉన్నాయి, మీరు తప్పకుండా వెంటనే కొనండి అని అంటాడు. అదే సమయంలో టాంగ్ అకస్మాత్తుగా మధ్యలో మాట్లాడి స్టీఫెన్ తో ఈ నూడిల్స్ లో ఏ పదార్థాలు ఉన్నాయో చెప్పండి, అంతేకాకుండా ఇందులో ఏ మసాలాలు కలిపారో కూడా వివరించండి. మీరు ఇవన్నీ చెప్తేనే కదా జనాలకి వాటిపై ఇంకా ఎక్కువ నమ్మకం వస్తుంది అని అంటాడు. కానీ స్టీఫెన్ కి వాటి గురించి ఏమీ తెలియకపోవడంతో అతను కొంచెం కంగారు పడతాడు. ఆ తర్వాత అతను తన పార్ట్నర్ కి సిగ్నల్ ఇస్తూ సెక్యూరిటీ వాళ్ళని పిలిచి ఇతన్ని బయటికి తోయించు అని మెల్లగా అంటాడు. అయితే స్టీఫెన్ యొక్క పార్ట్నర్ సెక్యూరిటీ వాళ్ళని అక్కడే అడ్డుకోవడంతో స్టీఫెన్ కి తన పార్ట్నర్ కూడా ఆ కుట్రలో భాగమేనని విషయం అర్థమవుతుంది. అందులో టాంగ్ ఒక హీరోలా తను వేసుకున్న బట్టలు చింపి వృత్తిపరమైన షెఫ్ లాగా నూడిల్స్ తో ఒక వంటకం తయారు చేస్తాడు. ఆపై అతను ఇవే అసలైన నూడిల్స్, వీటిని రుచి చేసి చెప్పండి, ఇవి బాగున్నాయా లేక గాడ్ ఆఫ్ కుకరీ సిఫారసు చేస్తున్న ప్యాకెట్ నూడిల్స్ బాగున్నాయా అని అందరినీ అడుగుతాడు. ఫ్రెండ్స్, నిజానికి అదంతా టాంగే కావాలని ప్లాన్ చేశాడు. ఎందుకంటే స్టీఫెన్ నిజమైన గాడ్ ఆఫ్ కుకరీ కాదని, అతను మోసం చేసి ఆ హోదా సంపాదించాడని టాంగ్ కి ముందే తెలిసి ఉంటుంది. అందుకే అతను స్టీఫెన్ యొక్క పార్ట్నర్ కి నువ్వు ఈ కుట్రలో నాకు సహాయం చేస్తే తర్వాత నేను గాడ్ ఆఫ్ కుకరీ అయ్యి నిన్నే నా పార్ట్నర్ గా స్వీకరిస్తాను, పైగా నేను అసలైన షెఫ్ కావడంతో ఎవరికి మన మీద అనుమానం కూడా రాదు అని చెప్పాడు. దాంతో స్టీఫెన్ పార్ట్నర్ కూడా టాంగ్ తో చేతులు కలిపి స్టీఫెన్ ను మోసం చేశాడు. ఈ విధంగా వాళ్ళ కుట్ర ఫలిస్తుంది. మీడియా మరియు ప్రజల ముందు స్టీఫెన్ ఒక మోసగాడని బయటపడుతుంది. అంతేకాదు పోలీసులు కూడా అతన్ని బంధించి జైల్లో వేస్తారు. ఎందుకంటే అతను సిఫారసు చేసిన ఉత్పత్తులు తిని 50 మంది అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంటారు. ఆ తర్వాత టాంగ్ గాడ్ ఆఫ్ కుకరీగా మారి స్టీఫెన్ మోసం చేసి సంపాదించిన ఆస్తులు మరియు డబ్బును మొత్తం సీజ్ చేయిస్తాడు. ఇక సీన్ మళ్ళీ ప్రెజెంట్ లోకి వస్తుంది. స్టీఫెన్ షెరిల్ తో నేను ఈ మధ్య జైలు నుంచి విడుదలయ్యాను అని అంటాడు. అంతలో ఒక రౌడీల గుంపు వచ్చి స్టీఫెన్ పై దాడి చేయడం మొదలు పెడతారు. అప్పుడే మనకి స్టీఫెన్ షెరిల్ దుకాణానికి వచ్చే ముందే మరో దుకాణానికి వెళ్లి అక్కడ గొడవ చేసి వచ్చాడని, అందుకే వాళ్ళు ప్రతీకారం తీర్చుకోవడానికి తిరిగి అతనిపై దాడి చేసేందుకు వచ్చారని తెలుస్తుంది. ఇక షెరిల్ ఎలాగో వాళ్ళని అడ్డుకుని అక్కడి నుండి తరిమేస్తుంది. ఆ తర్వాత ఆమె స్టీఫెన్ కి బియ్యంతో చేసిన ఒక
రుచికరమైన వంటకం పెడుతుంది. అయితే స్టీఫెన్ దాన్ని రుచి చూసి, అరే ఇది అద్భుతంగా ఉంది, ఇందులో మరియు నువ్వు చేసిన నూడిల్స్ లో అంత తేడా ఎందుకుంది, ఏదేమైనా ఈ రైస్ మాత్రం అసాధారణంగా రుచిగా ఉంది అని చెప్పి వెంటనే అతను ఒక్కసారిగా అంతా నోట్లో పోసుకుంటాడు. ఇక రాత్రి వేళ దుకాణం మూసే సమయానికి ఒక వ్యక్తి రౌడీల గుంపుతో అక్కడికి వస్తాడు. యాక్చువల్లీ ఆ వ్యక్తి ఈ ప్రాంతంలో ఒక దుకాణం నడుపుతూ ఉంటాడు. అందులో అతను ముఖ్యంగా రొయ్యలతో చేసిన వంటకాలని అమ్ముతాడు. అతని పేరే చాన్. ఇక షెరిల్ గురించి చెప్పాలంటే ఆమె గొడ్డు మాంసం బంతులు తయారు చేయడంలో నిపుణురాలు. ఆ ప్రాంతంలో అమ్మకాల్లో షెరిల్ మరియు చాన్ దుకాణాలే మంచి స్థానం పొంది ఉంటాయి. ఫ్రెండ్స్, షెరిల్ కి తనకంటూ ఒక రౌడీ ముఠా ఉంటుంది. అయితే ఆ రోజు చాన్ దుకాణానికి షెరిల్ దుకాణానికి వచ్చినంత మంది కస్టమర్లు రాలేదు. ఈ నేపథ్యంలో చాన్ షెరిల్ తో, మనం ఇద్దరం మన వంటకాలు కలిపి ఒక కొత్త వంటకం తయారు చేసే మన వ్యాపారం మరింత అభివృద్ధి పొందుతుంది. దాంతో మనం ఇద్దరం ధనవంతులు అవ్వగలుగుతాం. అలా వచ్చే లాభంలో 60% నాది, 40% నీది. మరి ఈ ఒప్పందానికి ఒప్పుకుంటావా అని అడుగుతాడు. అప్పుడు షెరిల్, నీకంటే నా దుకాణానికే గిరాకీ ఎక్కువ, ఎందుకంటే నా వంటకాలు రుచికరంగా ఉంటాయి. అయినా కూడా నువ్వు 60% తీసుకొని నాకు 40% మాత్రమే ఇస్తానంటావా? ఎంత బాగా ప్లాన్ చేసావు, కానీ అదంతా కుదరదు. ఒప్పందాన్ని కాస్త మార్చు. నువ్వు 40% తీసుకొని 60% నాకివ్వు. ఇప్పుడు చెప్పు, ఈ ఒప్పందానికి నువ్వు ఒప్పుకుంటావా అని చాన్ ని అడుగుతుంది. కానీ చాన్ దానికి ఒప్పుకోడు. ఈ విధంగా రెండు ముఠాలు పోట్లాడటం మొదలు పెడతాయి. స్టీఫెన్ కూడా వాళ్ల వెనకే నిలబడి ఉంటాడు. అతను మాటమాటికి వెనక వైపు నుంచి తన అభిప్రాయం చెప్తూ ఉంటాడు. దాంతో చాన్ కి ఇంకా కోపం పెరుగుతుంది. అప్పుడు చాన్ కోపంతో, ఎవరు నాతో కావాలని వాదించాలని అనుకుంటున్నారు, ఒకసారి నా ఎదురు నిలబడి చూపించండి అని అంటాడు. కానీ ఎవరు ముందుకు రాకపోయేసరికి చాన్ అందరినీ వరుసగా నిలబెట్టి, ఇప్పుడు నాతో మాట్లాడండి, నేను మీ అందరి స్వరం విని ఇంతసేపటి నుండి మధ్యలో మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో కనిపెడతాను అని గట్టిగా అంటాడు. అంతే ఫ్రెండ్స్, ఇక స్టీఫెన్ పట్టుబడి చాన్ అతని తల నరకడానికి సిద్ధమవుతాడు. అంతలో షెరిల్ వచ్చి చాన్ యొక్క చేయి పట్టుకుని అతన్ని ఎత్తి పడేస్తుంది. షెరిల్ కి కుంగ్ఫు వచ్చు అనుకుంటా. ఆ తర్వాత షెరిల్ తన కత్తిని తీసుకుని చాన్ ని నరకబోతుంది. కానీ తను కత్తిని చాన్ తలకి దగ్గరికి తీసుకెళ్లి అతన్ని చంపకుండా ఒక్కసారిగా ఆపేస్తుంది. ఇక చాన్ భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. కానీ కాసేపు తర్వాత తన ముఠాన్ని తీసుకుని తిరిగి వస్తాడు. ఎందుకంటే షెరిల్ ను చంపకపోతే తన దుకాణం మూసేయాల్సిన పరిస్థితి వస్తుందని అతను అనుకుంటాడు. ఇక అతను అక్కడికి చేరుకున్న వెంటనే షెరిల్ మరియు స్టీఫెన్ ఒక టేబుల్ మీద కూర్చొని చాలాసేపటి నుంచి ఏదో చేస్తున్నారని గమనిస్తాడు. అప్పుడు షాన్ తన భద్రత కోసం కొంతమందిని బయట నుంచోబెట్టి మిగతా వాళ్ళని తనతో పాటు షెరిల్ మరియు స్టీఫెన్ కూర్చున్న టేబుల్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఇక చాలాసేపు చాన్ రాకపోయేసరికి అతని మనుషులు లోపలికి వెళ్లి చూస్తారు. అక్కడ చాన్ షెరిల్ ని చంపకుండా వాళ్లతో పాటు టేబుల్ మీద కూర్చొని ఉంటాడు. అయితే వాళ్ళు అసలు ఏమంతా ఆసక్తికరమైన వస్తువు చూస్తున్నారని టేబుల్ మీద నుంచి కదలటం లేదు అని అందరూ అనుకుంటారు. ఇక చాన్ మనుషులు వాళ్ళ దగ్గరికి వెళ్లి చూసేసరికి ఆ ముగ్గురు చాలాసేపటి నుంచి బౌన్స్ అవుతున్న ఒక చిన్న బంతిని చూస్తూ ఉన్నారని తెలుస్తుంది. అయితే కాసేపు ముందు వాళ్ళు గొడ్డు మాంసం మరియు రొయ్యలు కలిపి ఏ వంటకం అయితే తయారు చేయాలనుకున్నారో షెరిల్ మరియు స్టీఫెన్ కలిసి దాన్ని తయారు చేసేస్తారు. అయితే ఆ బౌన్స్ అవుతున్న బంతే ఆ వంటకం. దాని ఎలక్ట్రిసిటీ ఎక్కువ కావడంతో అది అలా బౌన్స్ అవుతూ ఉంటుంది. ఇక చాన్ దాని రుచి చూసి, వావ్, ఇది చాలా అద్భుతంగా ఉంది అని అంటాడు. అప్పుడు స్టీఫెన్, నేను షెరిల్ వండిన గొడ్డు మాంసపు బంతుల్లో చాన్ వండిన రొయ్యల మాంసం నింపి దీన్ని తయారు చేశాను. ఈ కలయిక వంటకాన్ని మనం దుకాణంలో అమ్మితే త్వరలోనే ఒక రెస్టారెంట్ కొనవచ్చు. ఒకటేంటి, కొన్ని రోజుల్లో మనం 8 రెస్టారెంట్లు కొనవచ్చు. అయితే మార్కెట్ లోకి వెళ్లి పరిశోధన మాత్రం నేను చేస్తాను, ఏమంటారు అని వాళ్ళని అడుగుతాడు. ఇలా ఈ ముగ్గురు కలిసి ఒక ఒప్పందానికి వస్తారు. అయితే గొడ్డు మాంసాన్ని అంత బౌన్సీగా తయారు చేయాలంటే దాన్ని ఎంతసేపు మర్దన చేయాలో షెరిల్ కి మాత్రమే తెలుసు. అలాగే రొయ్యల మాంసానికి సంబంధించి చాన్ కి పూర్తిగా అవగాహన ఉంది. ఇక వాళ్ళు ఈ కలయిక చాలా బాగా పనిచేస్తుందని అనుకుని ఒక కొత్త రెస్టారెంట్ తెరుస్తారు. ఇక సమస్య ఏమవుతుందంటే ఎంతసేపు ఎదురు చూసినా ఒక్క కస్టమర్ కూడా అక్కడికి రాలేదు. దాంతో వాళ్ళు ఆ వంటకం ధర తగ్గించేస్తారు. అయినా కూడా ఎవరు రారు. తరువాత వాళ్ళు మళ్లీ ధర తగ్గిస్తూ వెళ్తారు. కానీ ఎలాంటి మార్పు కనిపించదు. ఆ సమయంలో వాళ్ళకి ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే జనాలకి ఈ వంటకం గురించి ఏమీ తెలియకుండానే వాళ్ళు దాన్ని తినేందుకు అక్కడికి ఎలా వస్తారు. దాంతో వాళ్ళు కూడా అంబానీ చేసినదే చేయాలని నిర్ణయించుకుంటారు. ఇక వాళ్ళు ఆ వంటకాన్ని ఉచితంగా ఇచ్చి మార్కెట్ లో దాని గురించి ప్రచారం చేయడం మొదలు పెడతారు. అయితే ఉచితంగా భోజనం దొరుకుతుందని తెలుసుకుని ఒక తొండమొహం ఉన్న ఒక నర్సు వెంటనే అక్కడికి చేరుకుంటుంది. తను ఒక గిన్నె నింపుకొని ఆ స్పెషల్ వంటకాన్ని ఆసుపత్రికి తీసుకెళ్తుంది. అయితే ఆసుపత్రిలో ఉన్న కొంతమంది రోగులు ఆ బంతులను నర్సుకి తెలియకుండా తినేస్తారు. ఇక ఆ బంతుల రుచి వాళ్ళకి బాగా నచ్చడంతో ఆ నర్సు రోగులను ఆ రెస్టారెంట్ కి తీసుకెళ్లి, అన్నలారా అక్కల్లారా, ఇక్కడ అన్ని ఉచితంగా దొరుకుతున్నాయి, ఎంత కావాలంటే అంత తినండి అని ఉత్సాహంగా చెప్తుంది. ఇక రోగులందరూ ఆనందంగా ఆ వంటకాన్ని ఆస్వాదిస్తారు. దాంతో మీడియా సంస్థలు దీనిని గమనించి దాని గురించి బాగా ప్రచారం చేస్తారు. ఈ విధంగా వాళ్ళు ఆ వంటకాన్ని అమ్మడం మొదలుపెట్టి క్రమంగా దాని ధరను పెంచుకుంటూ చివరికి అంతకు ముందు అనుకున్న ధరకే అమ్మటం మొదలు పెడతారు. ఆ తర్వాత మీడియా సంస్థలు ఆ వార్తను టీవీలో బాగా ప్రసారం చేయడంతో చాలా మంది కస్టమర్లు అక్కడికి వెళ్లడం మొదలు పెడతారు. ఇక ఇదంతా చూసి టాంగ్ మరియు స్టీఫెన్ కి గతంలో పార్ట్నర్ గా పనిచేసే అతను విపరీతంగా
విధంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ స్టీఫెన్ జైల్లోనే ఉన్నాడని అనుకుంటూ ఉన్నారు. కానీ అతను జైలు నుంచి విడుదలై ఓ రెస్టారెంట్ మొదలుపెట్టి దాన్ని గొప్పగా మార్కెటింగ్ చేయడమే కాకుండా జనాల అభిమానం కూడా సంపాదించాడు. అంతేకాదు జనాలు అతని వంటకాన్ని ఆకాశానికి ఎత్తి పొగుడుతూ ఉంటారు. ఇక కాలంతో పాటు సమయం గడుస్తూ ఉంటుంది. స్టీఫెన్ చెప్పినట్టుగానే అతను రెస్టారెంట్ యొక్క 2 కొత్త బ్రాంచెస్ మొదలు పెడతాడు. ఆ తర్వాత ఆ 2 బ్రాంచెస్ 4 అవుతాయి. 4 8గా మారుతాయి. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా స్టీఫెన్ తన రెస్టారెంట్ యొక్క 2500 బ్రాంచెస్ ని స్థాపిస్తాడు. ఫ్రెండ్స్, మన పాత సినిమాల్లో హీరోలు ఒక పాటలో రాత్రి పగలు కష్టపడి ధనవంతుడు ఎలా అవుతాడో అలాగే వాళ్ళు కూడా త్వరలోనే బాగా డబ్బు సంపాదిస్తారు. ఆ తర్వాత ఒక రోజు స్టీఫెన్ ఒక పెద్ద రెస్టారెంట్ కి వెళ్తాడు. అప్పుడే టాంగ్ మరియు స్టీఫెన్ యొక్క పాత పార్ట్నర్ కూడా అక్కడికి వెళ్తారు. ఇక స్టీఫెన్ అతను చూసి, నువ్వు నా జీవితాన్ని నాశనం చేసేసావు అని అనుకున్నావు కదా, కానీ నువ్వు ఊహించినట్టు నేను ఏమీ కాలేదు. నా జీవితం అంతకు ముందు కంటే ఇంకా మంచిగా సాగుతుంది. ఇప్పుడు నేను ఎవరిని మోసం చేయడం లేదు. చూసావా, నేను ఎక్కడి నుంచి పైకి లేచి ఈ స్థాయికి చేరుకున్నాను. ఈ రెస్టారెంట్ కి ప్రపంచవ్యాప్తంగా 2500 బ్రాంచెస్ ఉన్నాయి. కానీ మీరిద్దరూ ఇప్పటికీ తప్పుడు ప్రచారం చేస్తూ జనాలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారు. నేను చెప్పింది నిజమే కదా అని అంటాడు. అప్పుడు టాంగ్ స్టీఫెన్ తో, నువ్వు ఎంత ధనవంతుడైనా కావచ్చు, కానీ ద గాడ్ ఆఫ్ కుకరీ మాత్రం నేనే. నిజంగా ప్రతిభావంతుడు అయితే నాతో పోటీ చేసి ఈ హోదాను గెలుచుకో చూద్దాం అని అంటాడు. దాంతో స్టీఫెన్ గర్వం దెబ్బతిని టాంగ్ ఇచ్చిన సవాల్ను స్వీకరిస్తూ, అయితే సరే, నెక్స్ట్ గాడ్ ఆఫ్ కుకరీ పోటీలో మన ఇద్దరం పోటీ పడదాం. అందులో ఎవరు అసలైన ఉత్తమ వంటగాడని తేల్చుకుందాం అని టాంగ్ తో అంటాడు. కానీ ఫ్రెండ్స్, వాళ్ళు మాట్లాడుతుండగానే 2 ముఠాలు గొడవ పడటం మొదలు పెడతాయి. ఇక షెరిల్ వాళ్ళని గట్టిగా కొట్టి తన కుంఫు ప్రతిభను చూపిస్తుంది. ఆ తర్వాత స్టీఫెన్ ఆమెను ఆపి బాత్రూమ్ కి తీసుకెళ్తాడు. అయితే ఆ సమయంలో కూడా ఆమె ఎగురుతూనే ఉంటుంది. దాంతో స్టీఫెన్ ఆమెను గట్టిగా కౌలించుకొని పట్టుకుంటాడు. అదే క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు కానీ షెరిల్ ఒక్కసారిగా స్టీఫెన్ బొగ్గుపై ముద్దు పెడుతుంది. అయితే స్టీఫెన్ కి ఇది అస్సలు నచ్చదు. ఎందుకంటే అతను అందాన్ని గురించి అభిప్రాయాలు కలిగి ఉంటాడు. అతను కొంతమందిని అందంగా, మరికొంతమందిని అసహ్యంగా భావిస్తాడు. తన దృష్టిలో షెరిల్ అందంగా ఉండదు. తన మొహం, కళ్ళు, పళ్ళు అన్ని అతనికి అసహ్యంగా కనిపిస్తాయి. ఇక స్టీఫెన్ కోపంతో షెరిల్ ని పక్కకు తోసేస్తాడు. ఫ్రెండ్స్, షెరిల్ మాత్రం స్టీఫెన్ ని ఇష్టపడుతున్నట్టు అనిపిస్తుంది మరి. కానీ స్టీఫెన్ హృదయంలో ఆమె పట్ల ఎలాంటి భావాలు ఉండవు. ఏ మనిషిరా బాబు ఇతను. అంతేకాదు షెరిల్ వెళ్లిపోయిన తర్వాత ఆమె అతన్ని ముద్దు పెట్టిందని స్టీఫెన్ తన బుగ్గను నీళ్లతో మళ్లీ కడుగుతాడు. ఆ తర్వాత స్టీఫెన్ తన స్నేహితులతో కలిసి మందు తాగుతూ చాన్ ని, షెరిల్ మొహం ఎందుకు అలా ఉంది అని అడుగుతాడు. దానికి చాన్, నీ కోసం పోరాడుతూ తన మొహం అలా అయిపోయింది అని అంటాడు. స్టీఫెన్ ఆశ్చర్యపోయి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చాన్ తో అంటాడు. అప్పుడు చాన్ నెమ్మదిగా, నేను చెప్పిందంతా నిజమే. నువ్వు గాడ్ ఆఫ్ కుకరీ అవ్వకముందే ఆమె నీ వంటలకు పెద్ద అభిమాని. నువ్వు గాడ్ ఆఫ్ కుకరీ అయ్యాక నీ ఫోటోలు, పోస్టర్లు బయటికి వచ్చినప్పుడు ఆమె తన ఇంటి గోడలని వాటితో నింపేసేది. అయితే ఒక రోజు ఎవరో వచ్చి నీ పోస్టర్ చించేశారు. దాంతో ఆమెకి కోపం వచ్చి వాళ్లతో గొడవ పెట్టుకుంది. కానీ వాళ్ళు రౌడీలు కావడంతో ఆమెపై కత్తులతో దాడి చేశారు. ఆ గొడవలో ఆమె ప్రాణాలతో బయటపడింది. కానీ తన మొహంపై మాత్రం ఆ కత్తిగాయాలు, ముద్రలు అలానే మిగిలిపోయాయి. అందుకే తన మొహం అలా ఉంది. అంతేకాదు ఇప్పుడు తను నిన్ను ప్రేమించడం మొదలుపెట్టింది అని అంటాడు. ఇక స్టీఫెన్ అది విన్న తర్వాత తనకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అదే సమయంలో షెరిల్ మొహం అంతా మేకప్ వేసుకుని అతని ముందుకి వస్తుంది. అయితే అసలు విషయానికి వస్తే, ఒక నెల తర్వాత గాడ్ ఆఫ్ కుకరీ పోటీ జరగనుంది. దాని ట్రైనింగ్ కోసం స్టీఫెన్ చైనాకి వెళ్లబోతున్నాడు. అందుకే షెరిల్, నాకు కూడా నీతో రావాలనుంది అని స్టీఫెన్ తో అంటుంది. దానికి స్టీఫెన్, నువ్వు నాతో ఎందుకు రావాలనుకుంటున్నావో నాకు తెలుసు, కానీ నేను నీ మాట వినను, దయచేసి నన్ను వదిలే అని స్పష్టంగా చెప్పి కారులో ఎక్కి వెళ్లిపోతాడు. ఇక నెక్స్ట్ సీన్ లో స్టీఫెన్ మాత్రం విమానం ఎక్కి చైనాకి చేరుకున్నాడని చూపిస్తారు. అయితే అక్కడికి చేరగానే అతను చాన్ కి కాల్ చేస్తాడు. అప్పుడు చాన్, షెరిల్ కూడా చైనాకి వచ్చింది అని స్టీఫెన్ తో చెప్తాడు. దాంతో స్టీఫెన్ ఆశ్చర్యపోతూ, అరే ఏమైందా దానికి, ఇంకా ఎందుకు నన్ను వదలడం లేదు అని అడుగుతాడు. అప్పుడు చాన్, ఆమె నీకు ఏదో ఇవ్వాలని అక్కడికి వచ్చింది అని అంటాడు. ఈ లోపు షెరిల్ పరిగెత్తుకుంటూ స్టీఫెన్ వైపుకు వెళ్తూ, నేను వచ్చేశాను ప్రియతమా అని ఆనందంగా పిలుస్తుంది. ఇక తను గొంతు వినగానే స్టీఫెన్ వెంటనే వేరే వైపుకి పరుగులు తీస్తాడు. కానీ చివరికి షెరిల్ అతన్ని పట్టుకుంటుంది. ఆమె స్టీఫెన్ కి కొన్ని వస్తువులు ఇచ్చి, నువ్వు వీటిని అక్కడే మర్చిపోయావు అని అంటుంది. ఆ తర్వాత ఒక కాగితంపై లవ్ సింబల్ గీసి స్టీఫెన్ కి అందిస్తూ, ఇది నా గుండె, నువ్వు ఇందులో ఒక చిన్న బాణం గీసే చాలు అని అంటుంది. దానికి స్టీఫెన్, లేదు లేదు, నేను ఎలాంటి బాణం వదలను, కొంచెం అర్థం చేసుకో, ఎందుకంటే నా మనసులో నీ పట్ల అలాంటి భావాలు లేవు, నువ్వు నాకు ఒక మంచి స్నేహితురాలివి అంతే అని షెరిల్ కి చెప్తాడు. అప్పుడు షెరిల్, సరే మనం స్నేహితులుగానే ఉందాం, కానీ ఒక్కసారి నువ్వు ఇందులో ఒక బాణం గీసే, ఆ తర్వాత నేను నిన్ను ఎప్పటికీ బాధ పెట్టను అని స్టీఫెన్ తో అంటుంది. అంతలోనే వెనక వైపు నుంచి ఒక వ్యక్తి స్టీఫెన్ ని తుపాకీతో కాల్చడానికి వస్తున్నట్టు షెరిల్ గమనిస్తుంది. ఇక షెరిల్ వెంటనే స్టీఫెన్ ని దూరంగా నెట్టి స్వయంగా ఆ వ్యక్తి ముందుకు వెళ్లి నుంచుంటుంది. దాంతో బుల్లెట్ ఆమె భుజానికి తగిలి స్పృహ తప్పి కింద పడిపోతుంది. తర్వాత ఆ వ్యక్తి స్టీఫెన్ ని లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళ్తాడు. అంతలో ఒక్కసారిగా తుపాకీ పేలిన శబ్దం వినిపిస్తుంది. కానీ స్టీఫెన్ ఏమయ్యాడో చూపించకుండా ఆ సీన్ అక్కడే స్తంభించిపోతుంది. ఆ తర్వాత ఒక నెల తర్వాత జరిగే సీన్ చూపిస్తారు. అందులో ద గాడ్ ఆఫ్ కుకరీ పోటీ ఒక అద్భుతమైన వేడుకలాగా ఏర్పాటు చేశారని చూపిస్తారు. అక్కడ మీడియా ప్రతినిధులు, నగరంలోని ప్రముఖ
ప్రముఖులు హాజరై ఉంటారు. అంతేకాక ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన పెద్ద పెద్ద షెఫ్లు ఆ హోదాను గెలుచుకోవాలని పోటీలో పాల్గొనడానికి వచ్చి ఉంటారు. ఇక యాంకర్ స్టేజ్ మీదకి వెళ్లి ఈ పోటీ ఖచ్చితమైన సమయానికి మొదలవుతుంది, ఏ చెఫ్ అయినా ఒక్క సెకండ్ ఆలస్యంగా వచ్చినా అతన్ని ఈ పోటీ నుంచి తొలగిస్తాము అని ప్రకటిస్తాడు. ఇంకోవైపు టాంగ్ స్టీఫెన్ వచ్చి ఆ పోటీ గెలుస్తాడేమో అని భయపడుతూ ఉంటాడు. అప్పుడు అతని పార్ట్నర్, నువ్వు ఏం భయపడాల్సిన పని లేదు, స్టీఫెన్ ఇక రాడు అని ధైర్యం చెప్తాడు. ఇక టాంగ్ ఒకసారి గడియారం వైపు ఇంకోసారి తలుపు వైపు చూస్తూ ఉంటాడు. కానీ స్టీఫెన్ మాత్రం ఒక సూపర్ మ్యాన్ లాగా కిటికీ నుండి దూకి లోపలికి వస్తాడు. దాంతో టాంగ్ మరియు అతని పార్ట్నర్ ఆశ్చర్యంతో నోర్లు తెరుచుకుని నుంచుంటారు. వాళ్ల మనసులో, ఇతన్ని మేము అంతకుముందే చంపేశాం కదా, అయితే అతను బతికి ఇక్కడికి ఎలా వచ్చాడు అని అనుకుంటారు. ఫ్రెండ్స్, మనం ఇక ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి అసలు ఆ రోజు ఏం జరిగిందో చూద్దాం. అప్పుడే మనకి అంతా అర్థమవుతుంది. యాక్చువల్లీ ఏమైందంటే, టాంగ్ పంపించిన వ్యక్తి వెంటనే స్టీఫెన్ ని చంపడానికి అక్కడికి వెళ్లి తుపాకీతో కాల్పులు జరుపుతాడు. అదే సమయంలో మరోవైపు నుండి ఒక బండి వేగంగా స్టీఫెన్ వైపుకి వస్తుంది. స్టీఫెన్ సమయానికి ఆ బండిపైకి దూకి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. కానీ దారిలో ఓ చోట ఆ బండి అదుపు తప్పుతుంది. అప్పుడు స్టీఫెన్ వెంటనే ఆ బండిలో నుంచి దూకేస్తాడు. దాంతో అతనికి చాలా చోట్ల గాయాలవుతాయి, కానీ అతను చనిపోడు. ఆ సమయంలో ఒక పెద్ద మనిషి అయిన సన్యాసి స్టీఫెన్ కి చికిత్స చేసి అతన్ని కాపాడతాడు. కానీ శరీరం ఏమైందో ప్రస్తుతానికి చూపించరు. ఇక సీన్ మళ్లీ ప్రెజెంట్ లోకి వచ్చి పోటీ మొదలైనట్టు చూపిస్తారు. అందరూ వండటం మొదలు పెడతారు. కానీ స్టీఫెన్ మరియు టాంగ్ మాత్రం ఒకరినొకరు చూస్తూ అలాగే నుంచుంటారు. అప్పుడు టాంగ్ యొక్క అసిస్టెంట్, సార్ త్వరగా వండటం మొదలు పెట్టండి, లేదంటే అతను గెలిచేస్తాడు అని టాంగ్ కి చెప్తాడు. దానికి టాంగ్, లేదు, ముందు నేను స్టీఫెన్ ఏం వండుతాడో చూస్తాను, అప్పుడు నేను అతనికి పోటీ ఇచ్చే వంటకం వండటం మొదలు పెడతాను అని అంటాడు. ఈ మధ్యలో ఒక పోటీదారుడు దగ్గరికి వెళ్లిన జడ్జ్ ని చూపిస్తారు. అయితే ఆ పోటీదారుడు గాలిలో కత్తులు విసురుతూ గారడీలు చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి ఆ జడ్జ్, ఇక్కడ జరుగుతున్నది వంట పోటీనా లేక సర్కస్ పోటీనా, నిన్ను ఇప్పుడే పోటీలో నుంచి తీసేస్తున్నాను అని చెప్పి ఆమె ఆ పోటీ మొదలవ్వక ముందే ఆ షెఫ్ ని పోటీ నుంచి తొలగిస్తుంది. ఆ తర్వాత ఆమె ఒక వింత డాన్స్ చేస్తుంది. అప్పుడు కొంతమంది పోటీదారులు ఆమెని ఆసక్తిగా చూస్తారు. దాంతో ఆమె వాళ్లను కూడా పోటీలో నుంచి తొలగించి వెన్యూ నుంచి బయటికి పంపిస్తుంది. అయితే ఆమె, ద గాడ్ ఆఫ్ కుకరీ పోటీలో పాల్గొనడానికి మీ ఏకాగ్రత శక్తి బలంగా ఉండాలి. నేను డాన్స్ చేసినా ఇంకేమైనా చేసినా మీ ఏకాగ్రత మాత్రం పూర్తిగా వంటకం మీదే ఉండాలి. కానీ మీకు ఆ ఏకాగ్రత లేదు, అందుకే మిమ్మల్ని ఈ పోటీ నుంచి తీసేస్తున్నాను అని అంటుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా వంట పోటీ మధ్యలో అనేక పరీక్షలు జరుగుతుంటాయి. అయితే ఆ జడ్జ్ పరీక్షల్లో నెగలేకపోయిన వాళ్ళని ఒక్కొక్కరుగా తొలగిస్తూ ఉంటుంది. అలా చేస్తూ చివరికి స్టీఫెన్ మరియు టాంగ్ మాత్రమే మిగులుతారు. ఇక టాంగ్ మరియు స్టీఫెన్ ఇద్దరు ఒకేసారి వంట చేయడం మొదలు పెడతారు. నాకైతే ఇక్కడ ఒక పెద్ద వంట పోరాటం జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అయితే వాళ్ళిద్దరూ ఒకే రకమైన వంటకం వండుతూ ఒక చేపను బాగా సన్నగా కోస్తారు. వాళ్ళు వంట చేసే స్టైల్స్ దాదాపుగా ఒకే రకంగా ఉంటుంది. ఇక జడ్జి వాళ్ళిద్దరిని చూసి ఆశ్చర్యంతో, వావ్, నిజమైన పోటీ అంటే ఇదేనేమో అని తనలోనే తాను అనుకుంటుంది. అయితే ఇంతకు ముందు సన్యాసి స్టీఫెన్ ని కాపాడినప్పుడు అతనికి కుంగ్ఫు కూడా నేర్పించాడు. ఇక టాంగ్ కి ముందే కుంగ్ఫు తెలుసు. దాంతో పోటీలో ఇద్దరు వంట మరియు కుంగ్ఫును కలిపి అద్భుతంగా ప్రదర్శిస్తూ ఉంటారు. ఒకవైపు టాంగ్ గిన్నెలో నూనె వేసి ఏదో వేయిస్తూ ఉంటాడు. కానీ మధ్యలో అకస్మాత్తుగా దాన్ని స్టీఫెన్ వైపుకి విసిరేస్తాడు. ఇక స్టీఫెన్ దాన్ని పట్టుకుని తన వంటకంలో కలిపేస్తాడు. అయితే స్టీఫెన్ చిరునవ్వుతో, నువ్వు నా మీదే మాంసం మొక్క విసురుతావా, అయితే ఇదిగో నీ కోసం వేడి వేడి నూనె అని చెప్పి ఆ నూనెను టాంగ్ వైపుకి విసురుతాడు. ఆపై టాంగ్ ఒక పొడవైన చెంచాతో తనని తాను రక్షించుకుంటాడు. కానీ ఆ చెంచాకి హోల్స్ ఉండటంతో నూనె చుక్కలు టాంగ్ మొహంపై పడి వేరు వేరు డిజైన్లు ఏర్పరుస్తాయి. అప్పటికి కోపంతో ఊగిపోయిన టాంగ్ తన దగ్గరున్న పెద్ద కత్తిని తీసుకుని స్టీఫెన్ వైపుకి విసురుతాడు. అయితే స్టీఫెన్ తన కుంగ్ఫు స్టైల్లో గాల్లోకి ఎగిరి కాళ్లతో ఆ కత్తిని తిరిగి టాంగ్ వైపుకే విసిరేస్తాడు. కానీ టాంగ్ వేగంగా తప్పించుకోవడంతో ఆ కత్తి నేరుగా వెళ్లి వెనక వైపు కూర్చున్న టాంగ్ యొక్క పార్ట్నర్ కి తగులుతుంది. అప్పుడు ఆ పార్ట్నర్, అరే నన్ను కాపాడండి, నన్ను త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్ళండి అని అంటాడు. ఇంతలో ఒక వ్యక్తి, మరీ అంత డ్రామా చేయకు, కత్తి అటువైపుకుంది, నీ వైపుకు లేదు అని అంటాడు. ఇక స్టీఫెన్ మరియు టాంగ్ పోరాటం మరింత ఉగ్ర రూపం దాలుస్తుంది. కానీ జడ్జి వాళ్ళని ఆపకుండా, వావ్, వీళ్ళిద్దరూ ఎంత అద్భుతంగా పోరాడుతున్నారు అని అంటుంది. నిజానికి స్టీఫెన్ ని కాపాడిన సన్యాసి తనకి కుంగ్ఫు స్టైల్లో వంట చేయడం కూడా నేర్పించుతాడు. అందుకే అతను టాంగ్ కి గట్టి పోటీ ఇవ్వగలుగుతున్నాడు. చివరికి ఇద్దరు తమ వంటకాలను ఒక జార్లో పెట్టి దాన్ని ఒక గిన్నెలో పెడతారు. బహుశా ఇది వంట చేసే ఒక పద్ధతి అయి ఉండవచ్చు. అప్పుడు టాంగ్ యొక్క పార్ట్నర్ తన దగ్గరున్న రిమోట్ యొక్క బటన్ నొక్కి స్టీఫెన్ వంటకం ఉన్న జార్ ని పేల్చేస్తాడు. దాంతో స్టీఫెన్ చేసిన వంటకం ప్రతి చోట చిన్న భిన్నం అవుతుంది. ఫ్రెండ్స్, అసలు విషయానికి వస్తే టాంగ్ మరియు అతని పార్ట్నర్ కలిసి స్టీఫెన్ యొక్క జార్ లో ఒక బాంబు పెట్టారు. ఇక అదంతా చూసిన జడ్జ్ ఆశ్చర్యపోతూ, నేను వాళ్ళని కొద్దిసేపు పోటీ పడనిస్తే వీళ్ళు ఏకంగా బాంబులతోనే ఆడుకుంటున్నారు అని అనుకుంటుంది. చూస్తుంటే స్టీఫెన్ పడిన కష్టం అంతా వృధా అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే పోటీ పూర్తవడానికి ఇంకా 2 నిమిషాలే మిగిలి ఉంటాయి. ఇక టాంగ్ మరియు అతని పార్ట్నర్ మనసులో, అతను 2 నిమిషాల్లో ఏం చేయలేడు,
అతనికి చావే దిక్కు. ఇక ఈ పోటీ అతను ఓడిపోయినట్టే అని అనుకొని నవ్వుతారు. ఇంకోవైపు ఆ సన్యాసిని చూపిస్తారు. అతని మీడియా వాళ్ళకి, స్టీఫెన్ ని నేను మొదటిసారి చూసినప్పుడు అతని శరీరం మీద చాలా గాయాలున్నాయి, అందుకే నేను అతనికి చికిత్స చేసి అతని ప్రాణాలు కాపాడాను. అతనికి వంట చేయడం మరియు కుంగ్ఫూ కూడా నేనే నేర్పించాను అని చెప్తాడు. ఇక స్టీఫెన్ ఆ సన్యాసితో టెలిపతి ద్వారా మాట్లాడతాడు. అయితే స్టీఫెన్ ఆ సన్యాసితో నేను ఓడిపోతున్నాను అని అంటాడు. దానికి ఆ సన్యాసి, ఓటమిని అంగీకరించడం కిరాతకుల లక్షణం, నువ్వు ధైర్యవంతుడివి, ఈ 2 నిమిషాల్లో నువ్వు తప్పకుండా నీ బెస్ట్ ఇవ్వగలవని నాకు తెలుసు అని అంటాడు. దాంతో స్టీఫెన్ కి కూడా కొంచెం ధైర్యం వస్తుంది. ఆ సమయంలో స్టీఫెన్ కి షెరిల్ గుర్తుకొస్తుంది. ఎందుకంటే అతనికి షెరిల్ ఇంకా బతికే ఉందా లేదా చనిపోయిందా అనే విషయం కూడా తెలియదు. ఇక అతనికి షెరిల్ మాత్రమే వండగలిగే గొడ్డు మాంసపు బంతుల గురించి గుర్తొస్తుంది. ఇక ఆ వంటకాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని స్టీఫెన్ మాంసాన్ని బాగా మర్దన చేసి ఒక కొత్త రకమైన వంటకం తయారు చేస్తాడు. అంతేకాదు అతను తన చేతుల్లో మంట చెలరేగించి ఆమ్లెట్ కూడా వండుతాడు. ఇక 2 నిమిషాల తర్వాత పోటీ ముగుస్తుంది. అయితే జడ్జ్ ముందుగా టాంగ్ వంటకం రుచి చూస్తుంది. ఆ వంటకం రుచి చూసిన తర్వాత ఆమె, వావ్ ఇది చాలా బాగుంది అని అంటుంది. ఆ తర్వాత ఆమె స్టీఫెన్ వంటకం రుచి చూస్తుంది. అయితే జడ్జ్ కి ఆ వంటకం ఎంత నచ్చుతుందంటే ఆమె స్టీఫెన్ వంట వేయించే పద్ధతి, శైలి మరియు అతని స్థిరత్వం గురించి అలిసిపోకుండా పోగొడుతూనే ఉంటుంది. ఇక ఆమె ఇది ఒక అగ్రశ్రేణి వంటకం అని చెప్పి గిన్నె పూర్తిగా ఖాళీ చేస్తుంది. అంతేకాదు ఆమె ఆ వంటకం తింటూ ఆనందంతో కళ్లల్లో కన్నీళ్లు తెచ్చుకొని, ఈ వంటకం నాకు స్వర్గానుభూతిని కలిగించింది అని అంటుంది. దాంతో అందరికీ ద గాడ్ ఆఫ్ కుకరీ హోదా స్టీఫెన్ కి దక్కుతుందని అనిపిస్తుంది. కానీ టాంగ్ యొక్క పార్ట్నర్ జడ్జిని బెదిరిస్తూ, నువ్వు టాంగ్ కి గాడ్ ఆఫ్ కుకరీగా ప్రకటించకపోతే నీ భర్త మరియు నీ కొడుకుని చంపేస్తాను అని అంటాడు. ఇక తను కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఆ జడ్జ్ నిజమైన విజేత స్టీఫెన్ అని తెలిసినా కూడా బలవంతంగా టాంగ్ ని విజేతగా ప్రకటిస్తుంది. అయితే ఆ విషయం ఆమె మనసుని ఎంతగానో బాధ పెడుతుంది. ఇక టాంగ్ మనుషులు అతని గెలుపుని ఒక పండగలాగా జరుపుకుంటారు. అయితే టాంగ్ కి గాడ్ ఆఫ్ కుకరీ ట్రోఫీ ఇవ్వబోతూ ఉండగా అకస్మాత్తుగా ఆ స్థలం పూర్తిగా కదిలిపోతుంది. అక్కడి గోడలు, కిటికీలు భూకంపం వచ్చినట్టు విరగటం మొదలవుతాయి. ఆ సమయంలో తేజోమయమైన కాంతి మధ్యలో 3 దేవదూతలు కనిపిస్తారు. ఇక స్టీఫెన్ వాళ్ళని చూసి తలదించుకొని నమస్కరిస్తాడు. అప్పుడు ఆ దేవదూతలు స్టీఫెన్ కి, నీ కష్టం వృధా కాదు, ప్రపంచానికి నిజమైన గాడ్ ఆఫ్ కుకరీ నువ్వే అవుతావు అని చెప్పి స్వయంగా అతనికి గాడ్ ఆఫ్ కుకరీ ట్రోఫీ అందిస్తాడు. అప్పుడు టాంగ్ యొక్క పార్ట్నర్ ఆ 3 ఎక్కిరిస్తాడు. అంతేకాక అతను స్టీఫెన్ ని చూస్తూ, వావ్ నువ్వు నాటకం అద్భుతంగా ఆడుతున్నావు, వీళ్ళని ఎంత ఇచ్చి ఇక్కడికి తీసుకొచ్చావు ఏంటి అని అడుగుతాడు. అలా చెప్పి అతను ఆ దేవదూతలని తుపాకీతో కాల్చడానికి ముందుకు వెళ్తాడు. కానీ ఆ 3 నిజమైన దేవదూతలు కావడంతో వాళ్ళకి ఏమీ కాదు. ఇక వాళ్ళు కోపంతో టాంగ్ పార్ట్నర్ కి శాపం పెట్టి అతని కుక్కగా మార్చేస్తారు. అయితే టాంగ్ కూడా వాళ్లపై కాల్పులు చేయబోతుండగా ఆ దేవదూతలు అతనికి కూడా ఏదో శాపం పెడతాడు. అయితే ఆ శాపం ఏంటో మనకి తర్వాత తెలుసు. ఆ తర్వాత అకస్మాత్తుగా అంతా మామూలుగా మారిపోతుంది. అయితే అందరికీ కాసేపు వాళ్ళు కల కంటున్నారేమో అని అనిపిస్తుంది. కానీ అది కల కాదు, వాస్తవం. ఎందుకంటే టాంగ్ యొక్క పార్ట్నర్ నిజంగానే కుక్కగా మారిపోయి ఉంటాడు. ఇక టాంగ్ కి కూడా దేవదూతలు శాపం పెట్టడంతో అతని ఛాతి మధ్యలో ఒక పెద్ద గొయ్యి ఏర్పడుతుంది. ఈ విధంగా స్టీఫెన్ మరోసారి గాడ్ ఆఫ్ కుకరీ అవుతాడు. కానీ ఈసారి స్టీఫెన్ తన నిజమైన ప్రతిభతో ఆ ట్రోఫీని గెలుచుకున్నాడు. ఆ తర్వాత స్టీఫెన్ తన స్నేహితులతో కలిసి తను గెలుచుకున్నాడని పార్టీ చేసుకుంటూ ఉంటాడు. అతనికి షెరిల్ గుర్తొచ్చి ఆమెను బాగా మిస్ అవుతాడు. అప్పుడు చాన్ స్టీఫెన్ కి, ఆ రోజు షెరిల్ కి ఏం కాలేదు, నిజానికి ఆ బుల్లెట్ ఆమె బంగారు పళ్లను తాకి తిరిగి వెళ్లడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. అంతేకాదు ఆమె తన మొహానికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకుంది అని చెప్తాడు. అయితే షెరిల్, నా గురించి స్టీఫెన్ కి ఏమి చెప్పొద్దు, లేదంటే అతను పోటీ గెలవలేడు అని చెప్పమని కూడా నన్ను కోరింది, అందుకే ఇన్ని రోజులు ఆమె నిన్ను కలవలేదు అని చాన్ స్టీఫెన్ కి చెప్తాడు. చివరికి షెరిల్ కూడా అక్కడికి వస్తుంది. ఇక స్టీఫెన్ ఆమెను చూసి కొంచెం ఎమోషనల్ అవుతాడు. ఎందుకంటే అతనికి షెరిల్ తన కోసం ఎన్ని బాధలు భరించిందో అని అర్థమవుతుంది. అయితే షెరిల్ అంతకుముందు ఒక కాగితంపై గుండెని గీసి స్టీఫెన్ అందులో ఒక బాణం వేయమని చెప్పింది, గుర్తుందిగా? దానికి ప్రతిస్పందనగా స్టీఫెన్ కూడా ఆ కాగితంపై పక్కనే ఇంకో గుండె గీసి మధ్యలో ఒక బాణాన్ని వేసి షెరిల్ కి ఇస్తాడు. అయితే షెరిల్ కోరుకున్నది నెరవేరడంతో ఆమె ఆనందంతో మురిసిపోతుంది. ఇక ఈ హ్యాపీ ఫీలింగ్ తో ఈ మూవీ ఇక్కడే ఎండ్ అవుతుంది. మీకు ఈ మూవీ మరియు మా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్, షేర్ మరియు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. త్వరలోనే ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీతో మీ ముందుకి వస్తాను మరి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.